వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఉమెన్ సిరీస్ నడుస్తున్నాయి కదా, వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూస్తుంటే కనుక వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మనం ఉమెన్ హిస్టరీలో అసలు నాగరికత ఎలా స్టార్ట్ అయింది, ఉమెన్ సముద్ర శక్తిగా ఎలా ఎదిగింది, అలాగే ఫ్రాంకిన్సన్స్ గురించి తెలుసుకుందాం, అఫ్లస్ నీటిపారుదల సిస్టమ్ గురించి, జాంజీబార్, అలాగే మనకి ఇమామేట్ ఎలా ఆవిర్భవించింది, అల్ సయీద్ వంశం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు పోర్చుగీస్ వారి ఆక్రమణ, వాళ్ళ నుంచి ఉమెన్ ఎలా తప్పించుకున్నారు, ఎలా వాళ్ళు తిరుగుబాటు చేసి నిలదొక్కున్నారు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో మనం బ్రిటన్కి రీజనల్ ఏరియాకి మధ్యలో ఉమెన్ ఏ పాత్ర వహించింది, అలాగే ఆధునిక యుగానికి ఎలా ఒక పాత్ర పడింది అనేది తెలుసుకుందాం. వచ్చేయండి. అరేబియా గుండెలో ఒక చిన్న దేశం. ఒకవైపు మహాసముద్రాలపై వలసవాద సామ్రాజ్యాల పోరాటం, మరోవైపు ఎడారి గాలుల్లో గోత్రాల గీతలు. ఈ రెండు ప్రపంచాల మధ్య నిలిచిన ఉమెన్ చిన్నదైన గర్వంగా బలంగా తన కథ రాసుకుంది. వలసవాద నీడ నుండి ఆధునిక ఏకీకృత దేశంగా మారింది. దానికోసం, తన రూపం కోసం, తన గౌరవం కోసం, తన స్వరూపం కోసం ఎదురు తిరిగింది. 16వ శతాబ్దం చివరిలో పోర్చుగీసు వారు బలహీనపడ్డారు. అప్పుడు సముద్రాల్లోకి మరొక మహాశక్తి ప్రవేశించింది. అదే బ్రిటిష్ సామ్రాజ్యం. భారత మహాసముద్రం కేవలం వాణిజ్య మార్గం కాదు, అది ఒక సామ్రాజ్యానికి ప్రాణం. ఒమాన్ సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న దేశమైనా అది మహాశక్తుల దృష్టిలో ఒక వ్యూహాత్మక కేంద్రమైంది. బ్రిటన్ దృష్టిలో ఒక భాగస్వామి, కానీ అలాగే ఒక పెద్ద అడ్డంకి కూడా. ఒప్పందాలు కుదిరాయి, కానీ అవి ఎప్పుడూ సమానంగా లేవు. బ్రిటన్ తన ప్రభావాన్ని విస్తరించుకోవాలనుకుంది, కానీ ఒమాన్ పాలకులు తెలివైన దౌత్యంతో, కొన్నిసార్లు కఠినమైన ప్రతిఘటనతో తమ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. జాంజీబార్, తూర్పు ఆఫ్రికాలోని ఒమానీ సామ్రాజ్యం బ్రిటన్కు ఒక సవాలుగా మారింది. వాణిజ్యం, దౌత్యం, సైనిక శక్తి ఇవన్నీ కలిపి ఒమాన్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. వలసవాదం ఒమాన్ని బలహీనపరచలేదు, అదే ఒమాన్ని మరింత గట్టిగా, మరింత చురుకుగా మార్చింది. కానీ సముద్రాల పోరాటాల వెనుక దేశం లోపల వేరే కథ నడుస్తోంది. ఒమాన్ లోపల గోత్రాలు తమ సొంత చట్టాలతో, సొంత నాయకులతో జీవించేవి. పర్వతాలు, ఎడారులు ప్రజలను విడదీశాయి. ఎడారులు వారిని కట్టిపడేశాయి. ప్రతి గోత్రం తనే ఒక రాజ్యం అనుకుని బ్రతికింది. కొన్నిసార్లు వారు ఇమాం నాయకత్వంతో ఏకమయ్యారు, కానీ ఎక్కువసార్లు విభజనలోనే మునిగిపోయారు. ఇమామేట్ ఉద్యమాలు దేశానికి మతపరమైన, రాజకీయ గుర్తింపు ఇచ్చాయి, కానీ బాహ్య దాడులు, అంతర్గత శత్రుత్వాలు మళ్లీ దేశాన్ని విభజించాయి. అయినా ఒక కల మాత్రం ఎప్పటికీ మసకబారలేదు. అదే ఒకే జాతి, ఒకే ఒమాన్. 20వ శతాబ్దం మధ్యలో ప్రపంచం వేగంగా మారుతుంది, కానీ ఒమాన్ మాత్రం ఇంకా వెనుకబాటు, విభజనలో ఇరుక్కుపోయింది. గోత్ర పాలన బలహీనమవుతూ కొత్త మార్గం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అల్ సయీద్ వంశం పాలకులు ఏకీకరణ పునాది వేయడం మొదలుపెట్టారు. తర్వాత 1970వ సంవత్సరంలో ఒక మహా మలుపు వచ్చింది. దేశానికి కొత్త దిశ, కొత్త జీవం ఇచ్చిన నాయకుడు ముందుకు వచ్చారు. అతనే సుల్తాన్ ఖాబూస్ బిన్ సయీద్. ఆయన కేవలం పాలకుడు మాత్రమే కాదు, ఒక దూరదృష్టి కలిగిన సంస్కర్త. విద్య, ఆరోగ్యం, రహదారులు, పట్టణాలు అన్నీ ఆయన కాలంలోనే పుట్టాయి. ఒమాన్ గోత్రాల దేశం నుండి ఏకీకృత ఆధునిక దేశంగా ఎదిగింది. ప్రపంచ వేదికపై తన స్వరాన్ని వినిపించింది. వలసవాద నీడ నుండి గోత్రాల విభజన, ఇవన్నీ దాటి నిలిచిన ఒమాన్ ఒక గాథ, ఒక పోరాటం, ఒక పునర్జన్మ అని చెప్పుకోవాలి. ఈరోజు ఆధునిక ఒమాన్ తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ పోరాటమే నేటి గౌరవానికి మూలం. ఇదే ఒమాన్ గాథ, వలసవాదం నుండి ఆధునిక యుగం వరకు. సో బ్రిటన్ నుంచి ఒమాన్ ఎలా తప్పించుకొని మళ్ళీ తన రూపాన్ని, తన శక్తిని, తన గౌరవాన్ని నిలబెట్టుకుంది, అలాగే ఆధునిక యుగానికి రూట్ ఎలా పడింది అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అసలు సుల్తాన్ ఖాబూస్ ఎరా ఎలా నడిచింది, అలాగే 2040 విజన్ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడే మన లాస్ట్ ఎపిసోడ్ అవుతుందండి హిస్టరీ ఆఫ్ ఒమాన్లో. ఇప్పటి వరకు నేను దీని గురించి చాలా రీసెర్చ్ చేసి, ఎన్నెన్నో వెబ్సైట్స్ వెతికి, అన్ని చదివి ఈ డేటా మొత్తం తీసుకున్నాను. నేనైతే ఒమాన్తో చాలా అటాచ్ అయిపోయాను అనమాట. ఈ చదువుతూ ఉన్న క్రమంలో నాకు చాలా నచ్చింది. ఒకవేళ మీరు కనుక చూడకపోతే మళ్ళీ ఒక్కసారి ఎపిసోడ్ 1 నుంచి ఒక్కసారి వీడియోస్ అన్నీ చూడండి, మీకు కూడా చాలా నచ్చేస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.